వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలి. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్. 60 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం, ఒకరు అరెస్ట్. ప్రముఖ కామెడీ షో నటుడు హరి వ్యక్తి కీలక పాత్రధారిగా గుర్తింపు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు. 18 స్కూల్ బస్సులు పట్టివేత, 2 బస్సులు సీజ్. ప్రభుత్వ భూముల్లో పేదల గుడిసెల తొలగింపు. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో గుడిసెవాసుల వాగ్వాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖకి వచ్చి పెద్ద సమస్యగా ఉన్న స్టీల్ ప్లాంట్ అంశం గురించి కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు మాట్లాడలేదని బీజేపీని ఏపీ మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. కేంద్రం ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జేపీ నడ్డా అమిత్ షా ఏపీకి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలతో బీజేపీ వైసీపీ మధ్య చెలిమి లేదని అందరికీ అర్థమైందన్నారు. వైసీపీకి ఏ పార్టీపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం ఎంతో దయతో రాష్ట్రానికి పథకాలు ఇస్తున్నట్లు అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం చెల్లించే పన్నుల వాటా నుంచే కేంద్రం నిధులు ఇస్తోందని అన్నారు. పోలవరం విషయంలోనూ కేంద్రం సాయం చేయడం లేదని వ్యాఖ్యానించారు. సహజంగా మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆ విధానంలోనే వెళ్తాం తప్ప, లేదు మేము ఈ రకంగా ఉంటామంటే మేము ఆ రకంగానే ఉంటాం. ఈరోజు ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే రాష్ట్రంలో పథకాలన్నీ ఇస్తున్నట్టుగా, లేదా కేంద్రం నుంచి వస్తున్నటువంటి డబ్బులు అంతటినీ కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వం మిస్యూజ్ చేస్తున్నట్టుగా, ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం అనేటువంటిది, తప్పుడు విషయాలు ప్రజలకి నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఉద్దేశం. ఈరోజు ఉదాహరణకి పెన్షన్లు ఉన్నాయి. దాదాపు 65 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. నెలకి 2,750 రూపాయలు చెప్పిన పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత తెలుసు కదా అందరికీ. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ కేవలం 200 రూపాయలు. అది కూడా 60 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల వరకు 200 రూపాయలు వారు సాయం చేస్తారు. 79 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరైనా వృద్ధులు ఉంటే 500 రూపాయలు ఇస్తారు. మిగిలినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు 1800 కోట్ల రూపాయలు నెలకి పెన్షన్స్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు మిడ్ డే మీల్ ఉంది. మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అది కూడా మేమే చేస్తామని చెప్పేటువంటిది. విశాఖ వేదికగా భారతీయ జనతా పార్టీ వారి 9 సంవత్సరాల పరిపాలనకు, ఆ పరిపాలన జరిగినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా అనేక సభలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం వేదికగా వారు సదస్సు నిర్వహించడం, దానికి కేంద్ర మంత్రులు అమిత్ షా గారు వారు విచ్చేసి వారు ప్రసంగించినటువంటి అనేక అంశాలు, దాంతోపాటు మొన్న జాతీయ బీజేపీ అధ్యక్షులు నడ్డా గారు వారు ప్రసంగించినటువంటి అంశాలు, వీడన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో కన్నా ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో ఎక్కువ సంబరాలు కనబడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి ఎల్లో మీడియా కానీ, లేదా తెలుగుదేశం పార్టీని ఎలాగన్నా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, వీరిలో ఎక్కువ ఉత్సాహం, వారిలో సంబరాలు, ఇవన్నీ చూసిన తర్వాత సహజంగా ఒకదానికి సమాధానం చెప్పమంటే చెప్పలేనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, లేదా ఆయనతో పాటు వెళ్తున్నటువంటి తోక పార్టీలు కానీ, నువ్వు ఒంటరిగా పోటీ చేస్తావా లేదా అనేటువంటి దానికి సమాధానం చెప్పమంటే
నోరు మెదపనటువంటి ఈ రాజకీయ పార్టీ ఇప్పుడేదో మనకి ఇవన్నీ కలిసి వస్తున్నాయి అనేటువంటి విధంగా ఈ అంశాలన్నింటినీ కూడా ఏదో రకంగా వినియోగించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. ముఖ్యంగా నిన్న వారు మాట్లాడినటువంటి కొన్ని అంశాలు ఏదో రాష్ట్రంలో ప్రజలకి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ లేదా ప్రజలకు అందిస్తున్నటువంటి అనేక స్కీమ్స్ కానీ ఇవన్నీ మేమే చేస్తున్నాం, కేవలం ఫోటోలు మాత్రమే వీరు పెట్టుకుంటున్నారు అనేటువంటి అంశం కానీ, లేదా రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా ఏదో అవినీతి జరిగిపోతుందని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఏదో దోచేస్తున్నారని, ముఖ్యంగా విశాఖపట్నంలో ఏదో విద్రోహ శక్తులు ఉన్నాయనేటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి నుంచి మా నిర్ణయం మార్చుకున్నామని కానీ, లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా సెంటిమెంట్ ఈ అంశం దీని మీద దాదాపు 2 ఏళ్లుగా పోరాటం జరుగుతూ ఉంది, ఈ సెంటిమెంట్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాలని పరిగణలో తీసుకొని ఏదో ప్రకటన చేస్తారనుకున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి ఈ అంశాన్ని, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో దాన్ని అమ్మేసేదానికి అడిగేసినటువంటి మీరు మా గురించి మాట్లాడడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు విశాఖపట్నంలో అటువంటి స్కామ్కి అడిగేసింది మీరు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదే ప్రధానమైనటువంటి అంశం, దానికంటే ఇంకా అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. 26,000 ఎకరాల భూమి, దాదాపు 23,000 మంది రైతులు భూములు ఇచ్చి ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో భూములు ఇచ్చి ఈ ప్రాంతం బాగుండాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి సందర్భంగా 30 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి అటువంటి ఒక గొప్ప సంస్థ గురించి మాట్లాడేటువంటి సందర్భం లేదు. కానీ ఈరోజు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని, లేదా మేము చేపడుతున్నటువంటి పథకాలని వీటిలన్నింటినీ కూడా విమర్శించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు. సరే, 4 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, మరో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి. మనం కూడా ఇక్కడ ఏదో మన తాలూకా ప్రెజెన్స్ కూడా ఉంది అనేటువంటిది అనిపించుకోకపోతే బాగోదేమో. మరో సంవత్సరంలో ఎన్నికలు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని విమర్శించకపోతే మనకి రేపు ఇక్కడ మన పార్టీని కానీ మనల్ని కానీ గుర్తించేటువంటి పరిస్థితి ఉండదేమో అనేటువంటి విధంగా విమర్శలు చేసినట్టుగా కనబడతా ఉంది. మొన్న గత 6 నెలల క్రితం పోతే మనకి రేపు ఇక్కడ మన పార్టీని కానీ మనల్ని కానీ గుర్తించేటువంటి పరిస్థితి ఉండదేమో అనేటువంటి విధంగా విమర్శలు చేసినట్టుగా కనబడతా ఉంది. మొన్న గత 6 నెలల క్రితం ప్రధానమంత్రి గారు వచ్చారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా దాదాపు 3-4 లక్షల మంది ప్రజల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్స్ గురించి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి వారు మాట్లాడుతూ ఏమేమి ఈ రాష్ట్రానికి అవసరమో, ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో చెప్పేటువంటి కార్యక్రమం చేశాం. చాలామందిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో మీడియా కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కానీ ఏదో భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అంతర్గతమైనటువంటి అండర్స్టాండింగ్స్ ఉన్నాయనో లేకపోతే ఇంకోటనో ఈ రకమైనటువంటి ప్రచారం చేసినటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం. ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఏ రాజకీయ పార్టీతోని ఏ రోజు పొత్తులేదు. భారతీయ జనతా పార్టీ అనో లేకపోతే ఇంకో పార్టీ అంటే కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ సంబంధాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ సంబంధాలను మెయింటైన్ చేస్తూ వచ్చాం.
వారు ఎంతకు మాకు గౌరవం ఇస్తారో మేము అంతే గౌరవం ఇస్తాం. సహజంగా మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆ విధానంలోనే వెళ్తాం తప్ప లేదు మేము ఈ రకంగా ఉంటామంటే మేము ఆ రకంగానే ఉంటాం. ఈరోజు ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే రాష్ట్రంలో పథకాలన్నీ ఇస్తున్నట్టుగా, లేదా కేంద్రం నుంచి వస్తున్నటువంటి డబ్బులు అంతటినీ కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వం మిస్యూజ్ చేస్తున్నట్టుగా, ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం అనేటువంటిది, తప్పుడు విషయాలు ప్రజలకి నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఉద్దేశం. ఈరోజు ఉదాహరణకి పెన్షన్లు ఉన్నాయి. దాదాపు 65 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. నెలకి 2,750 రూపాయలు చెప్పిన పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత తెలుసు కదా అందరికీ. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ కేవలం 200 రూపాయలు. చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసుల సుమారు 60 లక్షల విలువ చేసే A1 క్వాలిటీ ఎర్రచందనం దొంగలని స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ మురింపల్లి వద్ద స్కార్పియో, వేగ్నార్ వాహనాల్లో ఎర్రచందనం దొంగలు తరలిస్తుండగా పోలీసులను చూసి దుండగులు పరారయ్యారు. డ్రైవర్ కిషోర్ పట్టుబడ్డంతో అతని ద్వారా వివరాలు ఆరా తీయగా జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కమెడియన్పై గతంలో తిరుపతి కాణిపాకం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ ఎర్రచందనం దొంగలని నిందితులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, కడిగినహల్లికి తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపులు చేపట్టినట్టు తెలిపారు. నమస్కారం. కొద్ది రోజులుగా శేషాచలం ఫారెస్ట్ నుంచి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బెంగళూరుకి జరుగుతుంది. దీనిలో భాగంగా నిన్న రాత్రి మోరంపల్లి బస్ స్టాప్ వద్ద పుంగనూరు ఇన్స్పెక్టర్ మసూద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ వాళ్ళ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక 2 వెహికల్స్లో కొంతమంది వ్యక్తులు రెడ్ శాండిల్ తీసుకొని రావడం జరిగింది. మన పోలీస్ సిబ్బందిని చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దాంట్లో ఒక డ్రైవర్ కిషోర్ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక 2 వెహికల్స్, ఒకటి స్కార్పియో వెహికల్, ఒకటి వేగనార్ వెహికల్. ఈ 2 వెహికల్స్లో సుమారుగా 19 A గ్రేడ్ క్వాలిటీ రెడ్ శాండిల్ దొంగలు దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా బెంగళూరు కటికనహల్లికి వెళ్ళి అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీంట్లో ఈ కిషోర్ అనే అతన్ని విచారిస్తే ఇవన్నీ కూడా ఒక టీవీలో కామెడీ షోలో నటించే జబర్దస్త్ హరి అని ఒక వ్యక్తి ఈ దొంగలన్నీ కూడా ఇతని ద్వారా బెంగళూరుకి పంపిస్తున్నట్టుగా ఈ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఈ హరి అనే అతన్ని కోసము గాలిస్తున్నాము. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ దీనికి దొంగలను కొట్టేదానికి మేస్త్రీలు ఎవరు, కూలీలు ఎవరు, ఎక్కడికి వెళ్తానాయి, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా విచారణలో తేల్చాల్సి ఉంది. ఈరోజు అరెస్ట్ చేసిన కిషోర్ను రిమాండ్కి పంపడం జరుగుతుంది. 60 lakhs వర్త్ ఉంటుంది. ఎందుకంటే ఏ గ్రేడ్ క్వాలిటీ ఇది. దీంట్లో సుమారుగా 650 కేజీల రెడ్ శాండిల్ ఉంది. ఇదంతా కూడా ఇతర దేశాలకు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది బాక్రాపేట ఫారెస్ట్ లోంచి ఇవి కొట్టి తీసుకొని వస్తున్నట్టుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీని వాల్యూ సుమారుగా 60 lakhs ఉంటుంది. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ లో 2 కేసులు ఉన్నాయి. అలాగే మన కాణిపాకంలో ఒక కేసు ఉంది, ఏర్పేడ్లో ఒక కేసు ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పాఠశాలలు మళ్లీ ప్రారంభం కావడంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
18 బస్సులను పట్టుకున్నారు. అందులో 2 బస్సులని సీజ్ చేయక మిగతా బస్సులకి సంబంధించిన వాటిని చెక్ చేశారు. భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి స్కూల్ విద్యార్థుల్ని తీసుకెళ్తున్న బస్సులని పట్టుకున్నారు. నిబంధనల ప్రకారం లేని బస్సులని సీజ్ చేశారు. స్కూల్ బస్సులని ఫిట్నెస్ తప్పనిసరి అని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. తిననా పంపినా సార్ పంపించు కదా అది ఆ బండి మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో 255/1 సర్వే నెంబర్ ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలని జేసీబీలు పోలీస్ బలగాలతో అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మున్సిపల్ అధికారులతో గుడిసెవాసులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గుడిసెవాసులని బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలని తొలగించారు. పోలీసులు ఇక్కడ నుంచి వెనుదిరిగి పోవాలంటూ గుడిసెవాసులు ఆందోళన చేపట్టారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బడికాయలపల్లిలో కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి చెందాయి.
అర్ధరాత్రి సమయంలో రైతు పసుపులెట్టి వెంకట్రమణకు చెందిన గొర్రెలపాకలో ఉంచిన సుమారు 40 గొర్రెలపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి తిన్నాయి. ఉదయం 6 గంటల సమయంలో గమనించిన రైతు వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని వాపోయాడు. ఉన్నతాధికారులు చెప్తే తప్ప తాము ఎక్కడికి రాబోమని అంటూ సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ దురుసుగా మాట్లాడినట్లు ఆరోపించారు. సమయానికి పశు వైద్య అధికారులు స్పందించి ఉంటే తమ గొర్రెలు కొన్నైనా బతికి ఉండేవంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన గొర్రెలు సుమారు 2.5 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. తెలంగాణకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మరణం బాధాకరమని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాలకి అతీతంగా అందరితో సంబంధాలు కలిగిన మంచి మనిషి దయాకర్ రెడ్డి అని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలు ఒక ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడిని కోల్పోయాయని వ్యాఖ్యానించారు. దయాకర్ రెడ్డి మృతికి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. దయాకర్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ ఇతర కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఎవరి జోబుల్లోకి వెళ్తుంది? మీరు మేనిఫెస్టోలో మద్యానికి సంబంధించిన విషయంలో దశల వారీగా మాఫీ చేస్తామన్నారు, చేయలేదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 3,000 కోట్లు అదనంగా పెంచారు. 19,500 కోట్లు మీరు ఆదాయము ఆర్జిస్తున్నారు. 2 వారు అడిగింది ఏంది? మీరు బార్లకు సంబంధించి 817 బార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతుల్లో రాష్ట్రంలో లేవా? 3 భూములకు సంబంధించి భూమి కొనుగోలులో మీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, మీ పార్టీ నేతల మీద 10 లక్షలు భూమి కొని 40 లక్షలు 50 లక్షలు ప్రభుత్వానికి అమ్మలది ఇళ్ల పట్టాల పేరుతో. ఇది మోసం కాదా? 4 వారు అడిగింది ఏంది? రైతులకు మీరు ఇస్తామన్న 12,500 రూపాయలు ఇచ్చారా, ఇవ్వలేదా? నరేంద్ర మోడీ గారు 6,000 రూపాయలు కలిపి ఎందుకు రైతు భరోసాలో కలిపారు? మీ దగ్గర సమాధానం ఉంటే ఈ 4 వాటికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేక డొంకు తిరుగుతోటి మాకు బీజేపీ సహకారం ఇవ్వదు, కేంద్రం ఇవ్వదు, లేకపోతే అమిత్ షా గారి మీద రాళ్ళేశారు, లేదా నడ్డా గారి మీద అడ్డమైన వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సరైనటువంటిది కాదు. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీ చేతనైతే చావ ఉంటే, మీ దగ్గర నిజాయితీ ఉంటే వీటి మీద సమాధానం చెప్పమని రాష్ట్ర బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీస్తుంది. సమాధానం చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొనడంతో చొప్పదండి, చాకుంట గ్రామాలకు చెందిన 2 యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 3కి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. వీరిలో పాలకుర్తి చరణ్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రాచకొండ కమిషనరేట్లోని మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్జీకే కాలనీలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కుటుంబ సమస్యలతోనే 2 ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎస్ఆర్పురంలో ఇటీవల జరిగిన బాలుడు సాయి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. ఎస్ఆర్పురంలోని లెండి వనంలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో బాలుడు పడి మృతి చెందాడు. ఆ విషయం తెలిసిన స్విమ్మింగ్ పూల్ వాచ్మెన్ బాలుడి మృతదేహాన్ని సంఘటన జరిగిన స్థలం నుండి గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి గ్రామంలో గల లారీ యార్డ్లో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన మృతుడి తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కి చేరుకొని పోలీసులకి ఫిర్యాదు చేశారు.
ఎవరైనా మాకు జస్టిస్ కాలేదు, పోలీసులు మాకు ఇలా అన్యాయం చేశారు, ఎవరికైనా అప్రోచ్. ఇప్పుడు హోల్డ్ సోల్ మేము ఒక్కరమే హోల్డ్ సోల్ కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. ఎవరికి అన్యాయం జరిగినా పై అధికారులకు వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు. 2 నిమిషాల్లోనే మనకి జరిగిపోవాలనేది కాదు, ఇదంతా టైం బాండ్లో జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇంటికి రాలేదని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ వెతికారు, కనబడలేదు. సాయంత్రం 9:30 వరకు వెతికారు, అయినా కనబడలేదు. కనబడకపోతే 9:30కి పెందుర్తి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇవ్వగానే పెందుర్తి పోలీసులు వెంటనే వెళ్ళి వాళ్ళతో పాటు ఆ రోజంతా రాత్రి వెతికారు. అదే రోజు రాత్రి 10:30కి మిస్సింగ్ కేసు కట్టారు, అబ్బాయి కనబడలేదని చెప్పి. మొత్తం ఊరంతా వెతికారు. మరుసటి రోజు ఉదయం 5:30కి మరలా ఊళ్ళో వాళ్ళు, పల్లెటూరు కాబట్టి అందరూ వచ్చి ఊళ్ళో వాళ్ళందరూ వెతికితే ఉదయం 5:20 ఆ అబ్బాయి అదే విలేజ్లో పల్లా అప్పలనాయుడు వాళ్ళ సైట్లో శవమై పడున్నాడు. వీళ్ళందరికీ ఉదయం బాడీ దొరికిందండి, ఇలా చనిపోయి ఉన్నాడని చెప్పేసి మళ్ళీ మనకి ఇంటిమేషన్ ఇవ్వడంతో ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడికి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత ఎందుకు చనిపోయాడు అని చెప్పి బాడీ అంతా చెక్ చేశారు. బాడీ మీద ఎటువంటి గాయాలు లేకపోవడంతో చూస్తే ఎడమ చేతికి ఒక ఉంగరపు వేలికి కొన్ని బైట్స్ కనబడితే మేబీ ఏమైనా ఈ పల్లెటూరు కదా కనబడలేదు. సాయంత్రం 9:30 వరకు వెతికారు, అయినా కనబడలేదు. కనబడకపోతే 9:30కి పెందుర్తి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇవ్వగానే పెందుర్తి పోలీసులు వెంటనే వెళ్ళి వాళ్ళతో పాటు ఆ రోజంతా రాత్రి వెతికారు. అదే రోజు రాత్రి 10:30కి మిస్సింగ్ కేసు కట్టారు, అబ్బాయి కనబడలేదని చెప్పి. మొత్తం ఊరంతా వెతికారు. మరుసటి రోజు ఉదయం 5:30కి మరలా ఊళ్ళో వాళ్ళు, పల్లెటూరు కాబట్టి అందరూ వచ్చి ఊళ్ళో వాళ్ళందరూ వెతికితే ఉదయం 5:20 ఆ అబ్బాయి అదే విలేజ్లో పల్లా అప్పలనాయుడు వాళ్ళ సైట్లో శవమై పడున్నాడు. వీళ్ళందరికీ ఉదయం బాడీ దొరికిందండి, ఇలా చనిపోయి ఉన్నాడని చెప్పేసి మళ్ళీ మనకి ఇంటిమేషన్ ఇవ్వడంతో ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడికి అటెండ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో స్వీకరిస్తున్న అర్జీలపై ఎలాంటి పరిష్కారం లభించడం లేదని బాధితులు సరిత, ఆంజనేయులు దంపతులు ఆరోపించారు. వారాలు నెలలు దాటిపోతున్నాయే తప్ప పేదలకి న్యాయం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని వాపోయారు. జిల్లాలోని వాంకిడి మండల కేంద్రం ప్రధాన రహదారి ప్రక్కన 4/34 నెంబర్ గల ఇల్లు 4 వరుసల రోడ్డు విస్తరణలో కోల్పోయిందని, తమ ప్రమేయం లేకుండా రమేష్ గౌడ్ అనే వ్యక్తి తప్పుడు డిపెండెంట్ పత్రాలు సృష్టించి పరిహారం డబ్బులు 16,28,000 రూపాయలు స్వాహా పర్వం చేశాడని ఆరోపించారు. సదరు వ్యక్తిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఫలితం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తగిన విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. న్యాయం జరగకుంటే నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్రం ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలి. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్. 60 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం, ఒకరు అరెస్ట్. ప్రముఖ కామెడీ షో నటుడు హరి వ్యక్తి కీలక పాత్రధారిగా గుర్తింపు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు. 18 స్కూల్ బస్సులు పట్టివేత, 2 బస్సులు సీజ్.
ప్రభుత్వ భూముల్లో పేదల గుడిసెల తొలగింపు, రెవెన్యూ మున్సిపల్ అధికారులతో గుడిసెవాసుల వాగ్వాదం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.